ఆధునిక వసతులతో అందంగా ముస్తాబైన బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. అందమైన పచ్చిక బయళ్లు, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మలు, ఎస్కలేటర్లు, ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దారు. అయితే తెలంగాణలో ఆధునీకరించిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో 2000 కోట్లతో 14 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా బేగంపేట్ రైల్వే స్టేషన్ను 26 కోట్లతో అభివృద్ధి చేశారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయన్నవి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎన్ని చేశారు? జంట నగరాలకు సంబంధించి వివరాలు ఏంటి? ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పూర్తిగా భారతదేశంలో 1335 రైల్వే స్టేషన్స్ని 1,00,000 కోట్ల రూపాయలతో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు 2,750 కోట్లతో డెవలప్ చేయడం జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 3 రైల్వే స్టేషన్స్ పూర్తిగా సన్నద్ధమై ఈ నెల 22వ తారీఖున గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగరేట్ కాబోతూ ఉన్నాయి. ఒకటి బేగంపేట్ రైల్వే స్టేషన్, మిగతా 2 వచ్చేసి కరీంనగర్, వరంగల్. సో ఈ 3 స్టేషన్స్ కూడా మొట్టమొదటిసారిగా అందుబాటులోకి రాబోతున్నాయి. మిగతా 37 రైల్వే స్టేషన్స్ కూడా తెలంగాణలో వివిధ దశల్లో డెవలప్మెంట్లో ఉన్నాయి. జంట నగరాల విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 14 రైల్వే స్టేషన్స్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ అవుతూ ఉన్నాయి. స్టేషన్ను పూర్తి స్థాయిలో 26,000 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం హైదరాబాద్లో చూసుకుంటే 14 రైల్వే స్టేషన్లు, జంట నగరాల్లో 14 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. అందులో బేగంపేట రైల్వే స్టేషన్ను 26,000 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. మొదటి దశలో బేగంపేట రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతున్నారు. మరో దశలో హైటెక్ సిటీ, అదేవిధంగా ఉప్పుగూడ, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. మరో 50% పనులు పెండింగ్లో ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సంబంధించి మరో 2-3 నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్న 14 రైల్వే స్టేషన్లను ఇప్పటివరకు అయితే అభివృద్ధి చేస్తున్నారు. 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.